హలో ఫ్రెండ్స్, హాయ్. ఈ వీడియోలో స్విచ్ సాకెట్ కనెక్షన్ గురించి కనెక్షన్ ఎట్లా ఇస్తారో తెలుసుకుందాం. ఇది సాకెట్ ఫ్రెండ్స్, ఇది స్విచ్ సాకెట్ కనెక్షన్. ఇది సప్లై ఫ్రెండ్స్. సప్లై అంటే స్తంభం నుంచి 2 వైర్లు వస్తాయి కదా, ఫేస్ న్యూట్రల్ అని. ఇది న్యూట్రల్ ఫ్రెండ్స్. ఇది న్యూట్రల్ అనేది సాకెట్ కు ఎన్ అని రాసి ఉంటుంది, న్యూట్రల్ అని అర్థం. ఎల్ అని రాసి ఉంటే లైన్ అని అర్థం. ఎన్ అని రాసిన దగ్గర న్యూట్రల్ ని డైరెక్ట్ ఇట్లా ఇచ్చేసేయాలి కనెక్షన్. ఇట్లా న్యూట్రల్ ఇచ్చేసిన నెక్స్ట్ ఫేస్ అనేది స్విచ్ కు కింది సైడ్ ఇవ్వాలి. ఈ నుంచి ఇట్లా స్విచ్ కు కింది సైడ్ ఇవ్వాలి ఫ్రెండ్స్ కనెక్షన్. తర్వాత ఇక్కడ స్విచ్ కంట్రోల్ అంటే స్విచ్ ఇక్కడ ఆన్ చేస్తేనే ఇక్కడ పవర్ సప్లై రావాలి. స్విచ్ ఆన్ చేస్తే పవర్ సప్లై రాకూడదు. ఈ స్విచ్ కంట్రోల్ అంటే ఇక్కడ పైనుంచి ఇక్కడ ఒక లింక్ కలపాలి, వైరు. ఇట్లా ఇది కలిపితేనే ఈ స్విచ్ సాకెట్ కంట్రోల్ అవుతుంది. ఇది కలపకుండా స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ పవర్ రాదు. అందుకని స్విచ్ కంట్రోల్ ఇలా ఇస్తారు. ఒకవేళ ఇట్లా కాకుండా డైరెక్ట్ ఈ నుంచి దీనికి ఇట్లా ఇచ్చారనుకో, అప్పుడు డైరెక్ట్ అవుతుంది. స్విచ్ ఆన్ చేసినా ఆన్ చేయకపోయినా కానీ సాకెట్ కు పవర్ వస్తుంది. అందుకని ఇక్కడ నుంచి ఇక్కడ ఇవ్వద్దు, పైనుంచే స్విచ్ కంట్రోల్ ఇవ్వాలి. అదే స్విచ్ సాకెట్ కు కంట్రోల్. అది ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎలక్ట్రికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మహేష్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.